తాగిన మైకంలో ఉన్న రోహిత్‌ని దర్శన్ ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి తీసుకురాగానే లీలావతి వాళ్ళ తమ్ముడు రోహిత్‌ని చూసి అల్లుడు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆనంద వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. మైకంలో ఉన్న రోహిత్‌ని చూసి "ఒరేయ్ రోహిత్ ఏమైందిరా నీకు" అని ఆనంద అడుగుతూ ఉంటుంది. "ఏమండి రోహిత్‌ని ఇంట్లోకి తీసుకెళ్దాం పదండి" అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అప్పుడే లీలావతి కోటేశ్వరరావు వస్తారు. "ఆగు ఆనంద, వాడిని ఎందుకు ఇంటికి తీసుకువచ్చారు" అని లీలావతి అడుగుతూ ఉంటుంది. "పెద్దమ్మ, అన్నయ్య తాగి రోడ్డు మీద పడిపోతే" అని దర్శన్ అంటూ ఉంటే "హా పడిపోతే? ఈరోజు వాడు తాగి రోడ్డున పడ్డాడు, కానీ వీడు చేసిన పనికి మనం ఏనాడో రోడ్డున పడ్డాంరా" అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. "అన్నయ్య, వీడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు తెలియట్లేదా" అని రాజేశ్వరరావు అంటూ ఉంటే "ఎందుకు తెలియట్లేదయ్యా? ఆయన వాళ్ళను కాళ్ళతో తన్నేసి బయటికి వెళ్ళిపోయి ఎంతలా ఎదిగిపోయాడో కనపడుతూనే ఉంది కదా" అని లీలావతి అంటూ ఉంటుంది. "అక్క" అని ఆనంద చెప్తూ ఉంటుంది. "అయినా వాడికేం బాధ ఉంది? మీకు మాకు మన బిడ్డ దూరం అయిపోయాడు అన్న బాధ ఉంది. కానీ వాడికి వాడి జీవితమే ఎదుగుదలగా పెట్టుకొని ప్రేమించిన భార్య ఉంది. ఏమైనా కావాలనుకుంటే తనే చూసుకుంటుంది. ఎక్కడైనా తాగి పడిపోతే ఆవిడే తీసుకువెళ్ళిపోతుంది. మనకేంటి సంబంధం? దర్శన్ తీసుకువెళ్ళిపో ఇక్కడి నుంచి, వాడిని తీసుకువెళ్ళిపో" అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. "చెప్పాను కదరా తమ్ముడు, వీళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వరని. నేను వెళ్ళిపోతాను అని రోహిత్ అంటూ ఉంటే "తీసుకెళ్ళను పెద్దమ్మ" అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక లీలావతి కోటేశ్వరరావు షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటారు. "దర్శన్" అని కోటేశ్వరరావు అనడంతో "అవును పెద్దనాన్న, మీ ఇద్దరికీ కొడుకు అవసరం లేదేమో, నాకు నా అన్నయ్య కావాలి. లైఫ్లో అన్నయ్య ఒక తప్పు చేసి ఉంటాడు. ఆ ఒక్క తప్పును పట్టుకొని ఎన్నిసార్లు అన్నయ్యను శిక్షిస్తారు పెద్దనాన్న" అని దర్శన్ చెప్తూ ఉంటాడు. "అల్లుడు అక్కడ పెద్దమ్మ" అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడు. "అవును కాబట్టే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. కట్టుకున్న పెళ్ళాం ఉంది కదా, ఆవిడ చూసుకుంటుంది అంటున్నారు కదా. అన్నయ్యకు అలాంటి ప్రేమే అక్కడ దక్కితే ఇలా ఎందుకు అయ్యేవాడు? మీరు కాస్తైనా ఆలోచించారా" అని దర్శన్ అడుగుతూ ఉంటే "మాట్లాడరేంటక్క? రోహిత్ విషయంలో నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కన్విన్స్ చేస్తూనే ఉంటానని మీరు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు బదులు దర్శన్ మిమ్మల్ని కన్విన్స్ చేయట్లేదు, క్వశ్చన్ వేస్తున్నాడు. చెప్పండి, మాట్లాడండి అక్క, బావగారు మాట్లాడండి" అని ఆనంద లీలావతిని కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది. లీలావతి కోటేశ్వరరావు తలదించుకొని బాధపడుతూ ఉంటారు. "వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మనతో చెప్తే మనం ఎక్కడ కాదంటామో అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే పంచాయతీ పెట్టాడు. ఆ రోజు నాకు కూడా మీకులాగానే కోపం వచ్చింది. కారణం ఏంటి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కాదు, తొందరపాటు వల్ల డెసిజన్ తీసుకున్నాడని. తన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడన్న బాధతో. కోపానికి బాధకి తేడా ఉంటుందక్క. ఒకరు మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే, కోప్పడుతూ ఉంటే మనకు కూడా బాధ అనిపిస్తుందక్క. రోహిత్ పట్ల మీకు ఉన్నది కోపమా, బాధ? ముందు అదే చెప్పండి" అని ఆనంద కోటేశ్వరరావు లీలావతిని నిలదీస్తూ ఉంటుంది. "నా కొడుకు ఏనాటికైనా తిరిగి రావాలి, నిజం తెలుసుకోవాలి అని మీరు అనుకోలేదా? మళ్ళీ అందరం కలిసి సంతోషంగా కలిసి ఉండాలని అనుకోలేదా? చెప్పండి" అని ఆనంద అడుగుతూ ఉంటుంది. లీలావతి కోటేశ్వరరావు తలదించుకొని ఉంటారు. "క్షమించండి బావగారు, మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు. మిమ్మల్ని ఇలా నిలబెట్టి మాట్లాడటం నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి" అని ఆనంద లీలావతి కోటేశ్వరరావుకి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ క్షమాపణ చెప్తూ ఉంటుంది. "రోహిత్ తప్పులు చేస్తున్నాడు. కానీ తన బాధను చెప్పుకోవటానికి మనుషులే లేరు. చేసిన తప్పును సరిదిద్దుకునే మార్గమే లేదు. తనలో తానే కుమిలిపోతున్నాడు. అర్థం కావట్లేదా? వాడి బాధ కనపడట్లేదా? వాడిని అలా అని వదిలేసుకుంటారా? వయసులో నాకంటే మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ తల్లి స్థానంలో ఉన్న ఆడదాని ముందు అందరూ చిన్నవాళ్లే" అని ఆనంద రోహిత్ దగ్గరికి వెళ్ళి రోహిత్ చేతిని పట్టుకొని "రోహిత్ ఈ ఇంటి వారసుడు, ఆనంద పెద్ద కొడుకు. మారి వచ్చాడు, తిరిగి వచ్చాడు. ఇక మీదట మనతోనే ఉంటాడు. పండు, స్నానానికి ఏర్పాట్లు చేయి" అని ఆనంద చెప్తూ ఉంటే "సరే అక్క" అని పండు లోపలికి వెళ్తాడు. ఇక స్నానానికి అన్ని ఏర్పాట్లు చేయగానే ఆనంద రాజేశ్వరరావు దగ్గరుండి రోహిత్కి స్నానం చేపిస్తూ ఉంటారు. మరోవైపు శరణ్య లీలావతి ఇచ్చిన వాచ్ని చూసుకుంటూ ఉంటుంది. అసలు తను నాకు ఏం చెప్పాలనుకున్నాడు? నేను ఎన్నోసార్లు మీరంటే నాకు చాలా ఇష్టమండి అని చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ఆయన కూడా నాకు అదే చెప్పాలనుకున్నారేమో అని శరణ్య మనసులో అనుకుంటూ వాచ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య, కాంచన ఇద్దరు కూడా శరణ్య దగ్గరకు వస్తారు. "శరణ్య, ఎక్కడికి వెళ్ళావు" అని అనన్య అడుగుతూ ఉంటుంది. "క్యాజువల్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "ఏంటమ్మి, మీ అత్తారింటికి వెళ్ళావా" అని కాంచన అడుగుతూ ఉంటుంది. "అవును" అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య వాచ్ని చూస్తూ ఉంటే "ఏంటది శరణ్య" అని అనన్య అడుగుతూ ఉంటుంది. "ఇది వాచ్ అక్క, పెద్దత్తయ్య గారు ఇచ్చారు" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "బాగుంది కదా" అని ఆ శరణ్య అంటూ ఉంటే "బాగుంది" అని అనన్య చెప్తుంది.
ఇక శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీ అందరికీ బాగానే ఉందే, నాకే నచ్చట్లేదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ విశ్వనాథం వాళ్ళు నా కూతురు పెళ్లి పక్కన పెట్టి నీ పెళ్లి కోసమని సంతోషపడుతున్నారు. ఆ సంతోషం నాకు నచ్చట్లేదమ్మే. నువ్వు నీ పెళ్లి చేసుకుంటావని సంతోషపడుతున్నావు, కానీ అనన్య పెళ్లి జరగట్లేదని నాకు నచ్చట్లేదమ్మి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ అందరి కళ్ళల్లో సంతోషం చూస్తూ ఉంటే అసలే నచ్చట్లేదు అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విశ్వనాథం బయట నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. గీత గీత అని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని గీత విశ్వనాథం దగ్గరికి వస్తుంది. గీత, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఏముందండి ఈ బ్యాగ్లో అని గీత అడుగుతూ ఉంటుంది. పిల్లల పెళ్లి కోసమని డబ్బు దాచిపెట్టాను కదా, శరణ్యకు పెళ్లి కుదిరిందని చెప్పి బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే కాంచన వచ్చి, ఉన్నదంతా కూడా చిన్నదానికే పెట్టేస్తే మరి పెద్దదాని సంగతి ఏంటి, దాని నెత్తిన తడిగుడ్డ వేసి పంపిస్తావా ఏంటి విశ్వనాథం అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఇంకా అనన్యకు కుదరలేదు కదా, కుదిరినప్పుడు చూద్దాంలే అని విశ్వనాథం గీత చెప్తూ ఉంటారు. అప్పుడు దాని తల మీద గుండు కొట్టించి తడిగుడ్డ వేసి నామాలు పెట్టి పంపిస్తారా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటే అప్పుడే అనన్య వచ్చి, ఏం జరిగింది పెద్దమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఉన్నది మొత్తం నీ చెల్లెలకే దోచిపెడతారంట, నీకు కొంచెం కూడా మిగిల్చలేదు, అందుకే గొడవ చేస్తున్నా అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది. చాలే, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు అని గీత అంటూ ఉంటే, ఎవరమ్మా అర్థం పర్థం లేకుండా మాట్లాడేది అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, నువ్వే. చిన్నదాని పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టిన నేను పెద్దదాని పెళ్లి గురించి ఆలోచించనా, ఆ బాధ్యత నాకు లేదా అని విశ్వనాథం అంటూ ఉంటాడు. బాధ్యత ఉంటే సరిపోదు విశ్వనాథం, సొమ్ములు ఉండాలి అని కాంచన చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాన్నలకు నా పెళ్ళి ఎలా జరిపించాలో తెలుసు, నువ్వు ఇలా రా అని చెప్పి అనన్య కాంచనను తీసుకువెళ్తుంది. ఏందమ్మి అక్కడ మాట్లాడుతుంటే అలా పక్కకు తీసుకొచ్చావు అని కాంచన అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడటం వల్ల, గొడవ పెట్టుకోవడం వల్ల ఏం వస్తుంది, ఏమీ రాదు. మనం చెడ్డవాళ్ళం అవ్వటం తప్ప అంతకు మించి అక్కడ ఏమీ జరగదు. నాకు మాత్రమే మంచి జరగాలి అని అనన్య చెప్తూ ఉంటే, అవునమ్మి, ఏం చేసైనా సరే నీకు మాత్రమే మంచి జరిగేలా చేస్తాను అని కాంచన చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద వాళ్ళ కుటుంబం అంతా కూడా భోజనానికి కూర్చుంటారు. ఇక అప్పుడే ఆనంద వచ్చి, నాన్న దర్శన్, రోహిత్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. రూమ్లో ఉన్నానమ్మా, భోజనానికి రమ్మని అన్నయ్యకు చెప్పాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక కాసేపు రోహిత్ కోసం ఆనంద వెయిట్ చేసి రోహిత్ రాకపోవడంతో నాన్న రోహిత్, నాన్న రోహిత్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక రోహిత్ బయటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి బాధపడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అక్కడే ఉన్నావు, రా అని ఆనంద పిలుస్తూ ఉంటుంది. ఇంకా రోహిత్ బాధపడుతూ అక్కడే నుంచుంటాడు. ఇక ఆనంద రోహిత్ దగ్గరికి వెళ్ళి, రా నాన్న వెళ్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. నేనే నీకు దగ్గరుండి వడ్డిస్తాను నాన్న అని ఆనంద రోహిత్కి వడ్డిస్తూ ఉంటుంది. అక్క, ఆ వంకాయ కూర ఇవ్వు అని లీలావతిని అడుగుతూ ఉంటుంది. లీలావతి కర్రీ ఇస్తూ ఉంటే రోహిత్కి ఇష్టం అని, వంకాయ కర్రీ చేసావు కదక్క, నువ్వే వడ్డించక్క అని ఆనంద చెప్తూ ఉంటే లీలావతి రోహిత్కి కర్రీని వడ్డిస్తూ ఉంటుంది. ఏంట్రా అలా మొహమాటంగా ఉన్నావు, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు, అంతా మన ఫ్యామిలీ మెంబర్సే కదా అని రాజేశ్వరరావు రోహిత్ని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రోహిత్ లీలావతి చేయి పట్టుకొని, అమ్మ తప్పు చేశానమ్మా, తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటాడు. సరే సర్లే, ఏది జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వదిలేసాయి అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. నాన్న రోహిత్, ఒక్కసారి ఇటు చూడు, తప్పులు అందరూ చేస్తారు, ఆ తప్పును తెలుసుకోవటమే అసలైన మనుషుల లక్షణం. నువ్వు తిరిగి వచ్చావని మేమంతా సంతోషపడుతున్నాం, ఈ టైంలో నువ్వు కంటతడి పెట్టుకోకు నాన్న, భోజనం చెయ్యి అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ రోహిత్ దగ్గరకు వెళ్ళి ముద్దులు కలిపి రోహిత్కి నోట్లో పెడుతూ ఉంటాడు. ఇక రోహిత్ ఏడ్చుకుంటూ అన్నం తింటూ ఉంటాడు. ఇక అప్పుడే రోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ చూసి కట్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఫోన్ చేస్తుంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ప్రీతి అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఎందుకు కట్ చేస్తున్నావు, మరీ లిఫ్ట్ చేయొచ్చు కదా అని ఆనంద చెప్తూ ఉంటుంది. తనతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలియాలి కదా అని రాజేశ్వరరావు అంటాడు. ఇంకా మళ్ళీ ప్రీతి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఆనంద రోహిత్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని హలో అని అంటూ ఉంటుంది. ఇక ప్రీతి ఆనంద వాయిస్ గుర్తుపట్టి, మీరా, మా ఆయన ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని అడుగుతూ ఉంటుంది. వాడు చేసిన తప్పును తెలుసుకున్నాడు, వాడు మా దగ్గరకు వచ్చేశాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, నేను ఆయన భార్యని అని ప్రీతి చెప్తూ ఉంటే, నేను వాడి తల్లిని, నా తర్వాతే నువ్వు వచ్చావు, వాడు ఇక మీదట ఇక్కడే ఉంటాడు, వాడు తప్పు తెలుసుకున్నాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది.